రాష్ట్ర అవసరాల విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని బీఆర్ఎస్ ఎంపీలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇటీవలే అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన కేసీఆర్ ఫస్ట్ టైం బయటకు వచ్చిన ఎమ్మెల్యేగా స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తన నివాసం నుంచి ఢిల్లీలో ఉన్న ఎంపీలతో టెలిఫోన్లో మాట్లాడి బడ్జెట్ సమావేశాలలో అనుసరించాల్సిన వైఖరిపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నిరసనను తెలియజేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్లకుండా ఒత్తిడి పెంచాలని అన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో లోపల ప్రాంగణంలో నిరసనలు, ధర్నాలు చేయాలని అన్నారు. కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమై వ్యతిరేకతను వ్యక్తం చేయాలని అన్నారు. సందర్భానికి అనుగుణంగా బడ్జెట్పై చర్చలు జరుగుతుండగానే తెలంగాణ అంశాన్ని లేవనెత్తి ప్లకార్డులను చేతపట్టి సమయానుకూలంగా హౌస్ లోపలే నిరసన చేయాలని అన్నారు. గత సమావేశాలలో సైతం రాష్ట్ర హక్కుల కోసం గలమెత్తినట్లుగానే ఇప్పుడు కూడా ప్రజల ప్రయోజనాలతో ముడిపడిన అంశాలలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే గొంతు విప్పాలని, కేంద్ర ప్రభుత్వంపై వీలైనన్ని అన్ని రూపాలలో ఒత్తిడి పెంచాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లుగా ఎంపీ ఒకరు తెలిపారు.